ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానందలహరిలో 66వ శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానందలహరి 66వ శ్లోకము. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః యత్కర్మాచరితం మయా చ భవతు ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్నామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. శ్లోకము మరొకసారి. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్నామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. అనువాద పద్యము. గిరినివాసా నీదు క్రీడార్థమే గదా ఈ లోకములు నీవు సృష్టి చేయ, ప్రజలందరును నీకు బహు వినోదార్థమౌ జంతువులే గదా జంగమేశ. అందుచే నా చేత ఆచరింపబడెదు పనులగున్ని ప్రీతిగనుగాను, నా ఇట్టి చేష్టలు నీ అష్టసిద్ధికే సాధకం మగును నిశ్చయముగనిల. కాన పరమేశ పశుపతి దీనబంధు ఆదిదేవా కిరాత మహానుభావా, నాదు బాధ్యతాయుత రక్షణము సతము నీవే వహింపవలెనయ్య నిశ్చయముగా. శ్లోకము యొక్క తాత్పర్యము. శివ, నీవి ప్రపంచమంతయు సృజించుట విలాసార్థము గదా. ఈ ప్రజలందరూ నీ వినోదార్థకమైన జంతువులు. వారి వారి పెంపుడు జంతువుల నడవడులు వారికి ప్రేమాస్పదములే గదా. కావున నేను చేయు సత్కర్మములు గాని దుష్కర్మములు గాని నీకు తృప్తికరములగును. కనుక నన్ను రక్షింపవలసిన వాడవు అగుచున్నావు. శ్లోకము యొక్క వివరణము. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు చాలా లౌక్యంతో శివుణ్ణి మంచి చేసుకొని తర్కంతో ఆయన రక్షణ పొందు చూస్తున్నారు. పరమేశ్వరుడు ఒంటరిగా తానొక్కడే ఉన్నప్పుడు ఏమీ తోచక తోడు ఎవ్వరూ లేరని, కాలక్షేపం కావడం లేదని, ఆడుకోవడానికైనా కనీసం ఇంకొకరు ఉండాలని అనిపించి తానే ఇంతమందిగా, ఇన్ని వస్తువులుగా, ఇన్ని ప్రదేశాలుగా, స్థావర జంగమాత్మకమైన యావత్ ప్రపంచంగా అయిపోయాడని తైత్తరీయోపనిషత్తులో శోకామయత బహుశ్యాం ప్రజాయే ఏతి అనే మంత్రంలో చెప్పబడుతుంది. అంటే కేవలం తన క్రీడార్థంగా, విలాసార్థంగా మాత్రమే ఈ విశ్వాన్ని శివుడు సృజించాడన్నమాట. అంటే ఈ విశ్వంలోని ప్రజలందరూ శివుడు ఆడుకోవడానికి సర్కస్లో వినోదార్థమై ఏర్పాటు చేసుకున్న జంతువుల్లాంటి వాళ్ళన్నమాట. మనం కొన్ని జంతువులను ఇళ్లల్లో పెంచుకుంటాం. అలాగే ఈ ప్రపంచం అనే శివుని ఇంట్లో శివుడు మనందరినీ పెంపుడు జంతువుల్లా ఏర్పాటు చేసుకున్నాడు. పెంపుడు జంతువులు ఏం చేసినా మనం వాటి చేష్టలకు ఆనందిస్తామే కానీ విసుక్కోం కదా. అలాగే మేము ఏమైనా తెలిసి కానీ తెలియక కానీ సత్కర్మలు కానీ దుష్కర్మలు కానీ చేస్తున్నప్పుడు నీకు అవి ఆనందాన్నే కలిగించాలి కానీ తప్పుగా అనిపించకూడదు.
పెంపుడు జంతువుల్ని యజమాని రక్షించుకున్నట్లే నువ్వు మమ్ము రక్షించాల్సిన వాడవే అవుతున్నావు. ఇక మాకేం భయం అంటున్నారు శివునితో ఆదిశంకరులు. చూశారా ఆయన తర్కం, చూశారా ఆయన లౌక్యం. శంకరుని ముందు శంకరుల వంటి వారికే ఈ లౌక్యం తర్కం సాధ్యం. శంకర సాక్షాత్ అని కదా ఆయన గురించి అందరూ చెప్పేది. ఇంతటితో శ్రీ శివానందలహరిలో 66వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.